హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన పవిత్రమైన స్థలం, అదే కైలాసం. అక్కడ శివపార్వతులు తమ వాహనాలైన నంది మరియు సింహంతో కూర్చుని ఉన్నారు. ఒకరోజు అటు నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి ఒక బంగారు పండుతో అక్కడికి వచ్చారు. అది సాధారణమైన పండు కాదు, తెలివి జ్ఞానం ఇచ్చే బంగారు పండు. అప్పుడే అటుగా వచ్చిన గణేశ మరియు కుమారస్వామి ఆ పండు చూశారు. అది ఆ ఇద్దరికీ కావాలనిపించింది. కానీ ఆ పండు ఒక్కరికి మాత్రమే. అందుకే శివపార్వతులు వాళ్ళిద్దరికీ ఒక పోటీ పెట్టారు. ఎవరైతే ముందుగా ప్రపంచం చుట్టి వస్తారో ఆ పండు వాళ్ళకే. విన్న వెంటనే కుమారస్వామి తన మయూర వాహనంపై వేగంగా బయలుదేరారు. కాని గణేశ మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగారు. అదేంటి గణేశ, మా చుట్టూ తిరుగుతున్నావు అని శివపార్వతులు అడిగితే తన తల్లిదండ్రులే తన ప్రపంచమని బదులిచ్చారు. అది విన్న శివపార్వతులు చాలా సంతోషించి ఆ పండు గణేశుడికిచ్చారు. ప్రపంచం మొత్తం చుట్టి వచ్చిన కుమారస్వామి పండు గణేశుని చేతిలో చూసి ఇంకా తను తన అన్న నుంచి నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది చాలా ఉందని గ్రహించి తిరిగి తన మయూర వాహనంపై ప్రయాణమయ్యారు. ఈ కథ మనకేం చెప్తోందంటే, తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళు, గౌరవించిన వాళ్ళు మాత్రమే జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.